Hello aspirants, welcome to Ekam IAS Academy. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే ఈ రోజు పాట్నా హైకోర్టు అనేది ఒక సెన్సేషనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏంటి అంటే బీహార్లో ఉన్న రిజర్వేషన్ని స్ట్రక్ డౌన్ చేశారు. ఎంత పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ని స్ట్రక్ డౌన్ చేశారు అంటే ఇక్కడ నార్మల్గా మనకు తెలిసింది ఏంటంటే 50% రిజర్వేషన్ మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు వివిధ కేసెస్లో చెప్పడం జరిగింది. కానీ బీహార్లో ఏమైందంటే రీసెంట్గా బీహార్ కాస్ట్ సెన్సస్ అనే దాన్ని కండక్ట్ చేసి 50% రిజర్వేషన్ సరిపోవట్లేదు అని 65% చేయడం జరిగింది. సో 65% అనేది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని చెప్పి ఈరోజు పాట్నా హైకోర్టు అనేది స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు మనం బీహార్లో రిజర్వేషన్ ఇంత ఇంక్రీజ్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఏ గ్రౌండ్స్ మీద పాట్నా హైకోర్టు అనే దాన్ని దీన్ని స్ట్రైక్ డౌన్ చేసింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకునే ముందు వీడియో కాంపోనెంట్స్ ఏంటనే చూద్దాం. ఇక్కడ వైఎన్ న్యూస్, తర్వాత రిజర్వేషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, 65% రిజర్వేషన్ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి బీహార్లో, అండ్ వై రిజర్వేషన్ అనేది స్ట్రక్ డౌన్, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ వైఎన్ న్యూస్. సో పాట్నా హైకోర్టు అనేది స్ట్రక్ డౌన్ చేసింది. ఏలో అంటే లాస్ట్ ఇయర్ 2023లో బీహార్లో రిజర్వేషన్స్ ఎన్హాన్స్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ని ఇప్పుడు పాట్నా హైకోర్టు అనేది స్ట్రక్ డౌన్ చేసింది. సో ఇక్కడ మీకు తెలవాల్సింది ఏంటి, మనకి హైకోర్ట్స్కి జనరల్గా జ్యుడిషియరీ విషయంలో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉండటం వల్ల మనకి ఈవెన్ సెంట్రల్ లా, స్టేట్ లాస్ రెండు కూడా హైకోర్టు అనేది ఎన్ఫోర్స్ చేయొచ్చు అనమాట. అంటే ఒకవేళ అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అయితే కనుక ఇవి స్ట్రైక్ డౌన్ చేయొచ్చు. మీకు మనం తెలవాల్సింది ఏంటి, ఫస్ట్ మనకి అసలు ఏ గ్రౌండ్స్ మీద లాని స్ట్రైక్ డౌన్ చేస్తారు అంటే మనకి ఎప్పుడైనా ఆర్టికల్ 12 నుంచి 35 వరకు అంటే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ నార్మ్స్కి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ లాని స్ట్రక్ డౌన్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది, జ్యుడిషియరీకి ఉంటుంది, ఎస్పెషల్లీ హైకోర్టుకి అండ్ సుప్రీంకోర్టుకి. ఏ పర్టికులర్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 13 అనేది జ్యుడిషియల్ రివ్యూని కలిగి ఉంది ఇంప్లిసిట్గా, ఇది సుప్రీంకోర్టుకి, హైకోర్ట్స్కి మనకి ఇంప్లిసిట్గా ఈ అధికారం అనేది కూడా ఉంది. సో ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మనకి రిట్స్ కూడా ఉన్నాయి. సో ఇలా మనకి 32 ఏమో సుప్రీంకోర్టుకి, 226 ఏమో హైకోర్ట్స్కి, ఇలా మనకి అధికారాలు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఉండటం వల్ల ఇప్పుడు హైకోర్టు ఏం అభిప్రాయపడింది, ఇక్కడ 65% రిజర్వేషన్ అనేది ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తున్నట్టే అని చెప్పి, దానికి అంటే 14కి అంటే ఫండమెంటల్ రైట్ కాబట్టి దాన్ని వైలేట్ చేస్తున్న ఏ లా అయినా కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి దాన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అసలు రిజర్వేషన్ అంటే ఏంటి, దాని అవసరం ఏంటి అనేది చూద్దాం. అసలు ఫస్ట్ రిజర్వేషన్ అనేది ఏంటి అంటే కనుక మీ అందరికీ తెలిసిందే, నార్మల్గా మనకి ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ ఉంటారో, అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళని అంటే మనకి ఇండియాలో నార్మల్గా సోషియో ఎకనామిక్ స్టేటస్ మీద రిజర్వేషన్స్ అనేవి ఇస్తున్నాం. కానీ రీసెంట్ టైమ్స్లో మనం చూసింది ఏంటి, నాట్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ బట్ ఆల్సో ఆన్ రిలీజియస్ గ్రౌండ్స్ కూడా మైనారిటీస్కి మనం రిజర్వేషన్స్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. అండ్ థర్డ్ థింగ్ ఏంటి, మనకి ఈవెన్ రిజర్వేషన్స్ అనేవి డిసెబిలిటీని బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈవెన్ ట్రాన్స్జెండర్స్కి కానీ లేకపోతే పీహెచ్కి కానీ ఇలా డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి రిజర్వేషన్ ఇవ్వడానికి. సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ అండర్ ప్రివిలేజ్డ్ అనే వాళ్ళని మనం అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది స్టేట్ మీద. సో దానికోసం తీసుకొచ్చిన ఒక ఎఫర్మేటివ్ యాక్షన్ని మనం రిజర్వేషన్ అని అంటున్నాం అనమాట, ఎఫర్మేటివ్ యాక్షన్. సో జనరల్గా ఏంటి, మనకి ఎప్పుడైతే అందరూ ఈక్వల్గా ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు స్టేట్కి మెయిన్ రోల్ ఉండదు. కానీ ఒకళ్ళు ఇలా ఉండి ఒకళ్ళు ఇలా ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ వరకు తీసుకురావడం కూడా స్టేట్ యొక్క మెయిన్ రోల్ అనమాట. అంటే దీన్ని మనం ఏమంటాం, ఈక్వాలిటీగా చూడటమే కాదు ఈక్విటీ వచ్చే విధంగా కూడా, అంటే ఈక్విటీ అంటే ఇది ఎన్ష్యూర్ చేయడం అనేది కూడా స్టేట్ యొక్క ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. మరి కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది అంటే మీకు తెలిస్తే కనుక 1909లో, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 కానీ పార్లమెంటో రిఫార్మ్స్లో మనకి ముస్లిమ్స్కి సెపరేట్ ఎలక్టోరేట్ అనేది స్టార్ట్ చేశారు. సెపరేట్ ఎలక్టోరేట్ అంటే ఏంటి, అక్కడ ముస్లిమ్స్ మాత్రమే ముస్లిమ్స్ని ఎన్నుకోగలరు అనే సిస్టమ్. అంటే దాన్ని ఇంకా ఫర్దర్గా సొసైటీని డివైడ్ చేస్తుందనే ఉద్దేశంతో ఇండియా ఎప్పుడు కూడా సెపరేట్ ఎలక్టోరేట్స్ని వ్యతిరేకిస్తూనే వచ్చింది. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్, అప్పుడు ఉన్న పొలిటికల్ ఆర్గనైజేషన్స్. కానీ తర్వాత ఏమైంది, మనకి 1932లో మీకు గుర్తుంటే కనుక మనకి రామ్సే మెక్డోనల్ అవార్డ్ కానీ పూనా ప్యాక్ట్ అనేది జరిగింది కదా. దాంట్లో ఏం జరిగింది, ఎప్పుడైతే డిప్రెస్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ అనే సెపరేట్ ఎలక్టోరేట్ ఇస్తామని చెప్పి రామ్సే మెక్డోనల్ అంటే అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారో, అప్పుడు గాంధీజీ గారు ఏం చేశారు, ఫాస్ట్ చేశారనమాట. అంటే ఫాస్ట్ అంటే
నిరాహార దీక్ష లాగా అనమాట. సో జైల్లో పూనా ఎర్రవాడ జైల్లో ఉండి ఆయన నిరాహార దీక్ష చేశారు. ఎందుకంటే అలా డిప్రెస్డ్ క్లాసెస్కి సెపరేట్ ఎలక్టోరల్ సిస్టమ్ ఇస్తే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి సెపరేట్ అయిపోతారు అనే ఉద్దేశంతో ఆయన దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు ఏమైంది, అంబేద్కర్ గారికిను గాంధీ గారికి మధ్యలో జరిగిన ఒక అగ్రిమెంట్ని మనం పూనా ప్యాక్ట్ అంటాం. దాని ప్రకారం ఏం ఒప్పుకున్నారు, వాళ్ళకి సెపరేట్ ఎలక్టోరేట్ కాదు, లెజిస్లేచర్లో వాళ్ళకి ఇన్ని సీట్స్ అనేవి రిజర్వ్ చేసి ఉంస్తామనే కాన్సెప్ట్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. సో అలా మనకి ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఆరిజినేట్ అయింది. తర్వాత మనం పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా మనకి అప్పటికి ఉన్న సోషల్ క్రైటీరియా కండిషన్స్లోకి తీసుకుని, ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా బ్యాక్వర్డ్గా, సోషల్ బ్యాక్వర్డ్, డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ ఇవన్నిటిని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా అందరిలాగా ఈక్వల్ చేయాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంది కాబట్టి రిజర్వేషన్ అనే దాన్ని మనం క్రియేట్ చేసాం. సో రిజర్వేషన్ అనేది ఎక్కడెక్కడ ఉంది అని అంటే ఎంప్లాయ్మెంట్లో ఇవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్తో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ అనేది ఉంది, తర్వాత పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఉంది ఇండియాలో. సో పొలిటికల్ రిజర్వేషన్ అంటే మీకు తెలిసిందే, లోక్సభను స్టేట్ అసెంబ్లీస్లో రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది, కానీ రాజ్యసభలో ఇలాంటి రిజర్వేషన్స్ కానీ ఉండవు. సో తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, రిజర్వేషన్ అనేది ఇనీషియల్గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఓన్లీ 10 ఇయర్స్కి మాత్రమే ఎక్స్టెండ్ చేశారు. తర్వాత ఏమైంది, 10 ఇయర్స్ తర్వాత ప్రతిసారి కూడా పార్లమెంట్ సబ్సీక్వెంట్ అమెండ్మెంట్స్ ద్వారా మళ్ళీ నెక్స్ట్ 10 ఇయర్స్కి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది. కానీ రీసెంట్ టైమ్స్లో ఏమైంది, మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సోషల్ క్రైటీరియా మీద రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, కానీ రీసెంట్ టైమ్స్లో ఏంటి ఎకనామిక్ క్రైటీరియా మీద కూడా డిమాండ్ రావడంతో మనం ఈడబ్ల్యూఎస్ అనే దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది యూనిక్గా జనరల్ కేటగిరీలోనే 10% ఉంటుంది అనమాట. సో ఈ రిజర్వేషన్స్ ఇట్లా మనకి పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ రీజన్స్తో మనకి రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది. దెన్ మరి రిజర్వేషన్స్ ఎంతైనా ఉండొచ్చా అంటే ఎంత పడితే అంత ఉండడానికి వీల్లేదు. సో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్లియర్గా మనకి రిజర్వేషన్స్ మీరు ఎవరికి ఇచ్చినా అది 50%ని దాటకూడదు, 50% సీలింగ్ లిమిట్ని దాటకూడదు అని చెప్పి ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అసలు మరి కాన్స్టిట్యూషనల్ బ్యాకప్ ఏమైనా ఉన్న రిజర్వేషన్స్కి అంటే ఉంది. మనకి ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తోంది, కానీ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఈవెన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అని కూడా చెప్తుంది, రిలీజన్ కానీ, కాస్ట్ కానీ, జెండర్ కానీ. కానీ మళ్ళీ సేమ్ 15లోనే 15 clause 4 ఉంది. 15 clause 4 కానీ, 15 clause 5 కానీ, 15 clause 6 కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా ఆర్టికల్ 15 యొక్క జనరల్ ప్రొవిజన్కి ఎక్సెప్షన్స్ అనమాట. అంటే ఏంటి, ఇక్కడ మనం డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తున్నాం, బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే సోషల్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో, లేకపోతే SC STs ఉన్నారో, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కి ఏదైనా అడ్వాన్స్మెంట్కి కానీ మెజర్స్ గవర్నమెంట్ తీసుకోవాల్సి వస్తే ఆ మెజర్స్ అనేవి ఆర్టికల్ 15 వైలేషన్ కాదు అని చెప్పి 15 clause 4, 15 clause 5, 15 clause 6 చెప్తున్నాయి అనమాట. సేమ్ వే మనకి ఆర్టికల్ 16 ఉంది. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, మనకి పబ్లిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ని ఎలో చేస్తుంది. మనకి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని 16 చెప్తుంది. అలానే మనకి మళ్ళీ 16 clause 4 అనేది బీసీస్కి, తర్వాత 16 clause 5 అనేది ఏం చెప్తుంది, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి రిలీజియస్ క్వాలిఫికేషన్స్ అనేది మ్యాండేటెడ్గా ఉండొచ్చు అని చెప్తుంది, అదేం డిస్క్రిమినేషన్ కాదు అని. 16 clause 6 అనేది ఈడబ్ల్యూఎస్, ఇక్కడ 15 clause 6, 16 clause 6 కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ 10% అనేది మనం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం, 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇలా మనకి కాన్స్టిట్యూషనల్ మెజర్స్ అనేవి తీసుకోవడంతో మనం రిజర్వేషన్ అనే సిస్టమ్ని ఎన్ష్యూర్ చేస్తున్నాం. కానీ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎంత % లోపే ఉండాలి అని అంటే కనుక 50% లోపే ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసులో చెప్పింది. మరి కొన్ని స్టేట్స్లో 70%, మనం 69% ఇలాంటివి చూస్తున్నాం కదా, అవి ఎలా వర్కౌట్ అవుతున్నాయి అంటే కనుక ఏవైనా లాస్, రిజర్వేషన్ లాస్ ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తే వాటిని మనం 9th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెడితే కనుక అవి జ్యుడిషియల్ రివ్యూకి ఉండవు అని చెప్పి 9th షెడ్యూల్ చెప్తుంది. ఇది ఎప్పుడు చెప్పారు అంటే కనుక నా కేశవానంద భారతి కేసు ముందు వరకు కూడా ఆ లాస్ అన్ని 9th షెడ్యూల్లో పెడితే జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అని పార్లమెంట్ చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కేశవానంద భారతి కేసులో ఏదైతే 1973 ఐఆర్ కేల్హో కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 1973 కేశవానంద భారతి కేసు కంటే ముందు పెట్టిన లాస్ అన్ని కూడా జ్యుడిషియల్ ఇమ్యూనిటీకి ఉండవు, బట్ 1973 తర్వాత పెట్టిన లాస్ అన్ని కూడా జ్యుడిషియల్ రివ్యూకి ఓపెన్గానే ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 9th షెడ్యూల్ పెట్టిన లాస్ అనేవి జ్యుడిషియల్ రివ్యూ ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే కొన్ని లాస్ ఏమైనా వాలిడ్గా ఉన్నాయి 50% దాటిన తర్వాత కూడా అంటే అవి 1973 కంటే ముందు 9th షెడ్యూల్లో పెట్టినట్టు అర్థం చేసుకోవాలన్నమాట. దెన్ మనం అసలు కాన్స్టిట్యూషనల్ నార్మ్స్ని చూసాం కదా, మరి 65% క్రియేట్ చేయడానికి బీహార్లో గల కారణాలు ఏంటనేది ఇప్పుడు అర్థం చేసుకుందాం. సో బీహార్లో మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. 3 రీజన్స్ ఏంటి అంటే కనుక మనకి ఆల్మోస్ట్గా ఇక్కడ
3 crore పాపులేషన్ అనేది మనకి బీపీఎల్ పాపులేషన్ ఉందన్నమాట. బీపీఎల్ అంటే ఏంటి? బిలో పావర్టీ లైన్ అనమాట. సో మనకి 3 crore పాపులేషన్లో ఆల్మోస్ట్గా మనకి 60% పైన పాపులేషన్ అంతా కూడా బిలో పావర్టీ లైన్ ఉంది. ఆర్ వీళ్ళు ఒక మంత్లో 6,000 రూపీస్ కంటే తక్కువ ఎర్న్ చేస్తున్నారు అనమాట. అంత పావర్టీ అనేది ఉంది. దాంతోపాటు ఏమైంది, ఇంకొక 50 lakh మెంబర్స్ బీహార్ నుంచి ఎడ్యుకేషన్ కోసం కానీ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ ఇట్లా వేరే స్టేట్స్కి వెళ్ళి వాళ్ళ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని ఎన్హాన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటే అక్కడ వాళ్ళకి ఉన్న ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది సరిపోవట్లేదని చెప్పి చాలామంది బయటకు వెళ్ళడం కానీ, తర్వాత మనకి డిఫరెంట్ సెక్షన్స్ని చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్గా 20 lakh మెంబర్స్ ఏమో స్టూడెంట్స్ కానీ, తర్వాత మనకి ఆల్మోస్ట్గా 2 crore పీపుల్ ఏమో అగ్రికల్చర్ లేబరర్స్ కానీ ఇండస్ట్రియల్ లేబరర్స్గా కానీ ఇట్లా చాలామంది అనేవాళ్ళు పావర్టీలోనే ఉన్నారు అని చెప్పి ఎప్పుడు ఐడెంటిఫై చేశారు. బీహార్ అనే స్టేట్ గవర్నమెంట్ కాస్ట్ సెన్సస్ని కండక్ట్ చేసినప్పుడు చాలామంది పావర్టీతో ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకుని వాళ్ళందరికీ కూడా బెటర్ రిజర్వేషన్స్ ఇస్తే వాళ్ళు పొలిటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా అప్లిఫ్ట్ అవుతారనే ఉద్దేశంతో రిజర్వేషన్స్ అప్పటికే 50% ఉన్నాయి. ఈ 50% ఎవరెవరికి ఉన్నాయి? ఓబీసీస్కి, ఎస్సీ ఎస్టీస్కి ఉన్నాయి. సో ఈ రిజర్వేషన్స్ని 50% నుంచి 65%కి పెంచుతూ లాస్ట్ ఇయర్ బీహార్ గవర్నమెంట్ అనేది రిజర్వేషన్ యాక్ట్ని పాస్ చేయడం జరిగింది స్టేట్ అసెంబ్లీలో. మరి 65%కి ఇంకా ఏం యాడ్ అవుతుందంటే 10% అనేది ఈడబ్ల్యూఎస్కి ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్ దీనికి యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు టోటల్గా బీహార్లో 75% రిజర్వేషన్స్ అనేవి అమల్లో ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు ఇందిరాసాని కేసులో చెప్పిన దానికి ఇది కంప్లీట్గా వైలేషన్ కదా. సో ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా రిజర్వేషన్ లిమిట్ అనేది 50% దాటకూడదు అని చెప్పడం వల్ల ఈ రోజు ఈ పర్టికులర్ కేసులో పాట్నా హైకోర్టు అనేది దీన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగిందనమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ రిజర్వేషన్స్ అనేది పొలిటికల్గా అంటే పొలిటికల్ విషయాలను పక్కన పెడితే పావర్టీని ఎరాడికేట్ చేయడానికి రిజర్వేషన్ అనేది ఒక్కటే సొల్యూషనా లేకపోతే ఇంకేమైనా సొల్యూషన్స్ ఉన్నాయా అని చెప్పి గవర్నమెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్స్ ఇస్తూ పోతే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ ఒక పర్టికులర్ కాస్ట్ ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు, వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఇంకొక కాస్ట్ అడుగుతారు. సో ఇలా 50% లిమిట్ని దాటడం వల్ల మళ్ళీ అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని చెప్పి కోర్ట్స్ స్ట్రక్ డౌన్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. మరి దీనికి ఇది ఒకటే సొల్యూషనా లేకపోతే ఇంకేదైనా వేలో వాళ్ళకి బెటర్మెంట్కి, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కి మనం ఏదైనా ప్రొవైడ్ చేయగలమా ఏంటి అనేది మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ అసలు ఇది ఎందుకు స్ట్రక్ డౌన్ చేశారంటే పాట్నా హైకోర్టు చెప్పిన రీజన్స్ ఏంటి, ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15, 16 and 21 ఈ 4 ఆర్టికల్స్ అనేవి ఈ పర్టికులర్ యాక్ట్ వైలేట్ చేస్తోంది. ఎందుకంటే ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ ఉంది. కానీ ఇక్కడ మనకి ఈ బీహార్ అనే స్టేట్లో ఇంట్రెస్టింగ్గా ఏంటంటే మనకి నార్మల్గా సెంటర్లో కానీ స్టేట్స్లో కానీ బ్యాక్వర్డ్ కాస్ట్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది, ఓబీసీస్ అంటాం జనరల్. కానీ బీహార్లోనే ఏం చేస్తారు, మళ్ళీ బీసీస్ అనే వాళ్ళు ఎక్కువ 50% ఆఫ్ ద పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్నారని చెప్పి వాళ్ళని ఈబీసీస్ అండ్ ఓబీసీస్గా డివైడ్ చేశారనమాట. సో ఇలా మనకి రిజర్వేషన్స్ అనేవి ఎక్కువ షేర్ బీసీస్కి వెళ్తున్నాయి. తర్వాత ఎస్టీస్ అనే వాళ్ళు చాలా తక్కువ ప్రపోర్షన్లో ఉన్నారు, ఆల్మోస్ట్ 1.6% ఉన్నారు బీహార్లో. వాళ్ళు కూడా ఏంటంటే బైఫర్కేషన్ జరిగిన తర్వాత బీహార్ నుంచి జార్ఖండ్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఇలా మనకి ఎక్కువ శాతం రిజర్వేషన్స్ అనేవి ఓబీసీస్కి కానీ ఈబీసీస్కి కానీ వెళ్తున్నాయి బీహార్లో. తర్వాత ఎస్సీస్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇలా మనకి రిజర్వేషన్స్ అనేది ఎన్హాన్స్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఈ కమ్యూనిటీస్ కవర్ అయినప్పటికీ కూడా ఇది 50% వైలేషన్ నామ్ని వైలేట్ చేస్తుందనే రీజన్తో పాట్నా హైకోర్టు దీన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇండియాలో ఎంత % రిజర్వేషన్స్ ఇంప్లిమెంటబుల్గా ఉన్నాయి అని అంటే కనుక మనకి తెలిసిందే జనరల్గా ఓబీసీస్కి ఎంత 27% రిజర్వేషన్ ఉంది. దాంతోపాటు ఎస్సీస్కి 15% రిజర్వేషన్ ఉంది, ఎస్టీస్కి 7.5% ఉంది రిజర్వేషన్ అనేది. తర్వాత మనకి ఇంకా పీడబ్ల్యూడీస్ అంటే ఫిజికల్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్కి వాటికి ఒక 4% ఉంది. అలానే ఈడబ్ల్యూఎస్కి ఒక 10% ఉంది. సో ఇది కరెంట్గా ఇండియాలో ఉన్న రిజర్వేషన్ లిమిట్స్ అనమాట. జనరల్గా స్టేట్ స్పెసిఫిక్గా మళ్ళీ కొన్ని అటు ఇటు మారే ఛాన్స్ ఉంటుంది. సో బట్ ఇండియాలో ఇది కరెంట్ రిజర్వేషన్ పాలసీ. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్లో ద రిజర్వేషన్ పాలసీ ఇన్ ఇండియా ఈజ్ గవర్న్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అంటే కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ని ప్రమోట్ చేస్తున్న ప్రొవిజన్స్ ఏంటి? 14, 15 Clause 4, 16 Clause 4, 19 Clause 1A. వీటిల్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, క్రిటికల్లీ అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆన్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. హ్యావ్ దీస్ పాలసీస్ అచీవ్ దేర్ ఇంటెండెడ్ గోల్స్. అంటే ఇప్పుడు అసలు రిజర్వేషన్స్ ప్రమోట్ చేయడం వల్ల మనం
మనం కావాలని అనుకున్న గోల్స్ని అచీవ్ చేయగలిగామా లేదా, అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది మీరు చెప్పాలి. దీంతో కొన్ని కేసెస్ కోట్ చేస్తే బాగుంటుంది. ఇందిరా సాని కేసు కానీ, చెంపక దొరైరాజన్ కేసు నుంచి నాగరాజ్ కేసు, జర్నైల్ సింగ్ కేసు, ఇవన్నీ కూడా కోట్ చేస్తే బాగుంటుంది. సో డిస్కస్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ రీసెంట్గా హర్యానాలో మనకి ప్రైవేట్ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చారు. సో ఆ పర్టికులర్ లాని కూడా అన్కాన్స్టిట్యూషనల్ చేయడం జరిగింది. సో ఇలా మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో మీరు కోట్ చేస్తే కనుక ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. దెన్ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈరోజు వీడియోలో మనం బీహార్ గవర్నమెంట్ అసలు 65% రిజర్వేషన్ ఎన్హాన్స్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ప్రధానంగా చూస్తే కనుక మనకి లార్జెస్ట్ షేర్ ఆఫ్ ద పాపులేషన్ ఓబీసీస్ ఉన్నారు. దాంట్లో కూడా ఎక్కువ మంది అగ్రికల్చర్ లేబరర్స్గా కానీ, స్టూడెంట్స్గా, అన్ఎంప్లాయిడ్ హౌస్ వైఫ్స్గా కానీ ఇలా ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ని ఎన్హాన్స్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో 65% చేయడం జరిగింది. దాన్ని ఈరోజు పాట్నా హైకోర్టు అనేది ఆర్టికల్ 14, 15, 21 and 16 ఆర్టికల్స్ని వైలేట్ చేస్తుందనే విధంగా దీన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. సో ఇది మనం కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.